హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఆంధ్ర రోజులు. వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. ఏమాత్రం ఆలోచన చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం. ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చేసామండి ట్విలైట్లోని. సో ఇది ఎక్కడ మేము సెర్చ్ చేసామంటే యూట్యూబ్లోని సెర్చ్ చేసామండి. దీనికన్నా ముందు వైజాగ్ సర్ప్రైజ్ అనేసి దానికి రీచ్ అయ్యామండి. అది టూ మచ్ కాస్ట్ అని చెప్పేసి దీనికి మేము రీచ్ అయ్యాము. సో ఎంట్రన్స్లోని స్టెప్స్ దగ్గర ఇలాగా సింగర్స్ నేమ్స్ ఉన్నాయండి. సో మనకి ఇళయరాజా, బాలు గారు తప్ప మరి ఇంకెవరు తెలియరు, చక్రి గారు. సో మిగతా వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీదకి అదే అప్స్టైర్ ఎక్కగానే అంబియన్స్ ఇలా ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది. నేను ఈ సెట్టింగ్ చూసే నేను ట్విలైట్కి రీచ్ అయ్యానండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్స్టైర్ లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి. మన ఫుడ్ దగ్గర ఇలాగ థీమ్స్ ఉంటాయి. సో నేను చుట్టూ చూపిస్తున్నాను కదా, ఇదైతే ఫుడ్ తాలూకా లొకేషన్ అండి. సో ఇక్కడ మాకైతే కేక్ కటింగ్కి మాకు అవైలబుల్ ఇచ్చారండి. మేము ఇంకో ప్లేస్ చెప్పాము, కాకపోతే ఆ రోజు ఎక్కువగా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి అది అవ్వదని చెప్పేశారు. ఇక్కడ ఒక వాల్ పేపర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఒక మిర్రర్కి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో అయితే మేము అడిగామండి, ఇది ఆల్రెడీ బుక్ చేసుకున్నారని చెప్పి జస్ట్ ఫొటోస్ తీసుకున్నాము. ఇలా మా రిలేటివ్స్ కూడా వచ్చారు, మా పెద్దమ్మ పెద్దనాన్న వచ్చారు. ఎక్కువ మంది చెప్పలేదండి, నార్మల్గా మా ఫ్రెండ్స్కే చెప్పుకున్నాము. సో బర్త్డే గర్ల్ తినేనండి, తన ఫోటో అయితే చూపించొద్దండి. సో సారీ ఫ్రెండ్స్. సో సెలబ్రేషన్స్ అయితే మేము ఎలా చేసుకున్నామో మీకు చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. సో మేమందరం వచ్చేసాము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చేసారు, అందరూ రెడీగా ఉన్నా కానీ సో వాళ్ళు చెప్పిన టైంకి అయితే మాకు ప్రిపేర్ చేసి ఇవ్వలేకపోయారు. సో టైం పడుతుందని చెప్పారు. సో అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరం కూర్చొని. సో కేక్ కూడా ఆర్డర్ పెట్టామండి. కేక్ కూడా వచ్చేటప్పుడు కొంచెం టైం పాస్ అన్నారు. సో కేక్ వచ్చేసిందండి. సో హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చరిష్మా. కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాం, ఫొటోస్ తీసుకుంటున్నాం. సో మేమైతే రౌండ్ షేప్లో అడిగాము బెలూన్స్తో, అయితే వాళ్ళు అది అవైలబుల్ లేదని చెప్పేసి ఆర్ట్ షేప్లోని పింక్ కలర్లో చేసామన్నా ఇచ్చారు. సో నాకైతే మేము అడిగిన ప్లేస్ ఇవ్వలేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ నెక్స్ట్ టైం. సో కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏం కావాలని అడిగారు. సో మేము ప్రిపేర్ అయ్యి చెప్తాము, ఆలోచించి చెప్తామని చెప్పాం. ఇలాగా ఏరోప్లేన్ వెళ్తుందని చెప్పేసి మా సార్ ఏరోప్లేన్కి వీడియో తీశారు. సో కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫుడ్ కోసం సిట్టింగ్ అరేంజ్ చేశారండి. మేము 13 మెంబర్స్ వెళ్ళాము. సో ఈ 13 మెంబర్స్కి సీట్ అరేంజ్ చేశారు. వెళ్ళగానే వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మేమైతే ఎవరికి ఏం కావాలనేది అడుగుతున్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్తున్నారు. సో స్టార్టింగ్ అయితే అందరికీ మ్యాంచో సూప్ అయితే చెప్పామండి. సూప్తో అయితే కొంచెం ఆకలి వేస్తుందని చెప్పేసి సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. 1/2 లెక్క షేర్ చేసుకొని తాగామండి. ఇక్కడ బర్త్డే గర్ల్ చిన్నపిల్లలతో ఆడుకుంటుంది, తనకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. సో స్టార్టింగ్ అయితే మ్యాన్సీ సూప్ వచ్చేసింది. దాని తర్వాత మేము స్టేటస్ చెప్పుకున్నాము. దీనికైతే కొంచెం తక్కువ మార్కులు వేయాలండి, ఎందుకంటే బేబీకార్న్ మంచూరియా అయితే అస్సలే నచ్చలేదు, కొంచెం యావరేజ్గా ఉంది. పన్నీర్ మంచూరియా చాలా బాగుందండి. సో పన్నీర్ మంచూరియా 2 ప్లేట్స్, అలానే బేబీకార్న్ మంచూరియా 2 ప్లేట్స్ చెప్పాము. సో అందరూ అయితే పన్నీర్ మంచూరియాకే 100 మార్క్స్ వేశారు, దీనికైతే 70 మార్క్స్ వేశారు. సో అది టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తున్నాను. సో తర్వాత స్టార్టర్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఫుడ్ కోసం చెప్పాము. ఇక్కడ బిర్యానీలో ఏం బాగుంటుందని అక్కడ సర్వీస్ చేసిన అబ్బాయి అడిగితే పొట్లం బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందని చెప్పాడు. సో అదైతే బర్త్డే గర్ల్కి పిల్లలకి మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ రోజు మండే కదా, ఎన్వై తినరు చాలామంది. సో అందుకనేసి గార్లిక్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ చెప్పాము, స్పైసీ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాము, అలానే చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి చెప్పాము. సో ఎవరికి ఏం కావాలంటే అది తింటున్నారు. సో మా సిస్టర్కి అడుగుతున్నాను ఎలా ఉంది అని టేస్ట్ అడిగితే గార్లిక్ బిర్యానీ కొంచెం యావరేజ్గా ఉందని చెప్పింది. సో స్పైసీ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా ఉందనేసి 100 మార్క్స్ వేసింది. సో ఇలా ఎంజాయ్ చేసామండి, బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్విలైట్ అడ్రస్ అనేది మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.